వాళ్ళ మీద వేసుకొని ఈ చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొస్తున్నారు. మరి ఎన్ని పెద్ద పెద్ద సినిమాలు వచ్చినాయి, ఎన్న చిన్న సినిమాలు వచ్చినాయి పక్కన పెడితే కంటెంట్ ఉందా లేదా అది పాయింట్ మామ. రెండోది సినిమాలో హీరో డిస్కామ్ అది ఇది ఓకే, బట్ దిస్ టైమ్ డాక్టర్ గారు ఒక మంచి స్టోరీ జనాలకు రీచ్ కోసం డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ కొత్తగా ఉంది. డెఫినెట్లీ పీపుల్ విల్ లవ్. అండ్ ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చారు డైరెక్టర్ గారికి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కో డైరెక్టర్ అన్నకు కూడా. సో లాట్స్ ఆఫ్ లవ్. ఎండ్ ఆఫ్ ద డే ఒకటే, కన్నడ నుంచి అన్న హైదరాబాద్ వచ్చిండు మామ, ఇక ఏం చేస్తాడు సుక్క ఫ్రై ఎండాకాలం. సో పైరసీ కొంచెం దూరం పెట్టండి అండ్ సినిమాకి మీ అందరు సపోర్ట్ కావాలి. సుమయ్య చేసిన ప్రయత్నం, ఐ థింక్ దిస్ ఇస్ ఆల్ క్రెడిట్ గోస్ టు యూ. బికాజ్ ఇంతమంది మనల్ని ఒక స్టేజ్ మీద తీసుకొచ్చి మా అందరికీ అంటే కథని చెప్పి దీన్ని ఆడియన్స్ చెప్పాలని దాన్ని ఆమెనే ప్రొడ్యూస్ చేయడం. టుడే ఎంతమంది అనుకుంటాం, కానీ సినిమా కథని చెప్పి దాన్ని ఒక ప్రొడ్యూస్ చేయడం అనేది చాలా కష్టం. సో ఆల్ ద క్రెడిట్ గోస్ టు యూ అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ సచ్ అ మెమరబుల్ క్యారెక్టర్. నేను చిన్న మ్యూజిక్ డైరెక్టర్ని. ఇలాంటి ఆపర్చునిటీస్ దొరికినప్పుడు చాలా చాలా ప్రయత్నం చేసి ఇలాంటి యంగ్స్టర్స్ని నాలాగా ఉన్న సినిమా మీద ప్రేమ ఉన్న వాళ్ళని పెరిగించాలి, నేను దాంట్లో పార్ట్ ఆఫ్ ద మూవీగా ఉండాలి అన్నది నా కోరిక. During making the film, she had so many hurdles and she took it like cool Captain MS Dhoni. I have seen her. I've never seen her worrying or something. So the movie has come out really good. For me, to have my debut, this is one of the golden opportunity to come to Telugu industry. The director and the whole directorial team, Radhan sir, beautiful music. ప్రతి మగాడి వెనకల ఒక స్త్రీ ఉంటుంది అని చెప్పడం ఎంత నిజమో, ప్రతి అమ్మాయి వెనకల కూడా ఒక మగాడు ఉంటారు అనేది నిజం. ఇంతమంది లేకపోయింటే ఈ సినిమా నేను ఇంత సక్సెస్ఫుల్గా తీసుకొచ్చేదాన్ని కాదు. ఫస్ట్ నేను ఈ స్టోరీ రాసినప్పుడు అంటే కంటెంట్ వస్తుంటుంది, ఐ రియల్లీ వాంట్ టు గివ్ సంథింగ్ ఆడియన్స్ కోసం. ఒక మంచి సబ్జెక్ట్ ఇవ్వాలనుకున్నాను. రాస్తేనే అయిపోదు కదా, అలానే నాకు ఒక డైరెక్టర్ కావాలి. సో రాజేష్ గారిని నేను ఒక 7 years నుంచి నాకు తెలుసు, ఎందుకంటే మేము ఇద్దరం స్ట్రగ్లింగ్ స్టేజ్ నుంచి వీ హ్యావ్ నో ఈచ్ అదర్. అప్పుడు నేను కథ చెప్పడం వల్ల ఆయన దగ్గర ఉన్న కథల్ని పక్కన పెట్టి ఓకే ఒక అమ్మాయి చేస్తానంటుంది అనేసి సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు. అంటే నమ్మకం చాలా ఇంపార్టెంట్. ఏదో కథ ఉంది, పేపర్లు ఉన్నాయి, ఒక సబ్జెక్ట్ ఉంది అంటేనే అయిపోదు. ఆ తర్వాత స్టోరీ ఉంది, డైరెక్టర్ ఉన్నారు, ప్రొడ్యూసింగ్ ఎవరు చేస్తారు? నన్ను నమ్మి ప్రొడ్యూసింగ్ ఎవరు చేస్తారు? ఇది ఫస్ట్ వచ్చిన థాట్. అండ్ నాకు చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు ఇండస్ట్రీలో, నాకు అడగాలని కూడా అనిపించలేదు. అంటే ఏం బిలీవ్ చేసి నా పైన ఏం బిలీవ్ చేసి నన్ను ఇన్వెస్ట్ చేస్తారు అనేసి ఒక డౌట్ ఉండింది. మా మదర్ చెప్పారు ఓకే ఇంత దూరం వచ్చావు ఎల్లు అనేసి మా మదర్ సపోర్ట్ చేశారు. థ్యాంక్స్ అమ్మా. ఇవన్నీ ఎలా స్టార్ట్ అయ్యాయో అలా స్మూత్గా వెళ్ళిపోయాయి. సో డైరెక్టర్ గారు కన్ఫర్మ్ అయిపోయారు, ప్రొడ్యూసింగ్ నేనని కన్ఫర్మ్ అయిపోయింది. నెక్స్ట్ మ్యూజిక్ అంటే నాకు బేసిక్లీ పర్సనల్గా చాలా ఇష్టం. సో నాకు రతన్ గారు అనగానే ఓకే సార్ మీ ఫస్ట్ ఫిలిం అందాల రాక్షస్, దట్స్ మై ఫేవరెట్ సాంగ్. పృథ్వీ యాక్టెడ్ వెరీ వెల్ అండ్ ప్లీజ్ డూ కమ్ వాచ్ us on April 18th in theaters. Thank you so much.